నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ పునరుద్ధాన దినపు శుభాభివందనములు. ఈ దినపు దేవుని మాట 113వ సంకీర్తన 8వ చరణం. ఆయన పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు. దేవుడెంత ఘనుడైనప్పటికీ పేదలను, వినయ మనసు గలవారి మీద, అక్కరలో ఉన్నవారి మీద దయచూపుతాడు. విధేయత గలవారికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. పేదవారి ఎడల, అవసరంలో ఉన్నవారి ఎడల ఆయన జాలి చూపించి వారిని పైకి లేవనెత్తుతాడు. 34వ సంకీర్తన 6వ చరణం. దీనులైన వారు, బీదలైన వారు యెహోవాకు మొర్రపెట్టినప్పుడు దేవుడు ఆలకిస్తాడు. సమాజంలో వేదలు సాధారణంగా బలహీనులుగా, నిస్సహాయులుగా ఉంటారు. వీరు తరచూ బలవంతులు, పలుకుబడి గలవారి చేతుల్లో అణిచివేతకు గురవుతారు. వీరిని దీనులుగా ఈ వచనంలో పేర్కొన్నారు. 68వ సంకీర్తన 10వ చరణం. దీనులకు కావాల్సిన ప్రతి అవసరతలను తీర్చి వారికి అవసరమైన ప్రతి సదుపాయాలను సమకూర్చువాడు ఆయనే. ఎప్పుడు అంటే ఈ దీనులైన నిరాధారులు దేవునినే తమ జీవితానికి ఆధారంగా చేసుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. 41వ సంకీర్తన 1వ చరణం. పేదలకు దేవుని హృదయంలో ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉన్నారు. మన హృదయంలో కూడా వారికి అదే విధమైన స్థానం ఉండాలి. మనం చేయగలిగినంత సహాయం చేయుటకు ఎప్పుడూ వెనుకాడకూడదు. వారి ఎడల కనికరం చూపించుట అనున్నది క్రైస్తవ బిడలంగా మన బాధ్యత. వారికి సహాయం చేసే మనసు గలవారు ధన్యులు అని బైబిల్ చెప్తుంది. పేదల ఎడల మనం చేసే ప్రతి కార్యం దేవుని దృష్టికి విలువగలది. పేదలను కరుణించి వారి అవసరతలను తీర్చుటకు దేవుడు కలిగినటువంటి మనసు కలిగి సహాయం చేయువారు దేవునికి అప్పిచ్చువారిగా కూడా వాక్యం సెలవిస్తుంది. ఇలాంటి పేదలను దయ, జాలి, కరుణ కలిగిన మనసుతో మనకున్న దానిలో నిస్సహాయులు, నిరాశ్రయులు, అనాథలైనటువంటి వారికి సహాయం చేయుటకు ముందు వరుసలో ప్రతి క్రైస్తవ విశ్వాసి ఉండగలిగితే దేవుని ప్రేమను లోకానికి వెల్లడి చేసిన వారం అవుతాం. ఆమేన్.